వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడ్సెట్ రిజిస్ట్రేషన్స్ ఇవాల్టికి క్లోజ్ కదా. సో ఎక్స్టెండ్ అయ్యి ఇవాల్టికి క్లోజ్ అయిపోయినాయి. సో రేపటి నుండి అంటే 24th నుండి వెబ్ ఆప్షన్స్ కదా. సో మనకు కావాల్సిన కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ లోకల్లో ఏ కాలేజెస్ వస్తాయి, సో యూనివర్సిటీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, వాటి ట్యూషన్ ఫీ ఎంత, అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవి, మన లోకల్లో ఏ ఏ కాలేజెస్ ఉన్నాయి అనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాం. సో నెక్స్ట్ మీ మెథడ్స్, ఫస్ట్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్ ఏది మనం తీసుకోవచ్చు, సో మనం వేటికి ఎలిజిబుల్ అనేది ఇక్కడ చూద్దాం. సో మీరు రిజిస్ట్రేషన్ ఇప్పటికే చేసుకున్నట్లయితే మీ సర్టిఫికెట్స్ వెరిఫైడ్ అని చూపిస్తుంది. సో ఒకవేళ వెరిఫై కాకపోతే మెయిల్ సపోర్ట్ తీసుకొని మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ కాలేజెస్ లిస్ట్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఇట్లా యూనివర్సిటీ 6 ఉన్నాయి కదా. సో యూనివర్సిటీ కాలేజెస్ ఓన్లీ 3 ఆఫర్ చేస్తున్నాయి. సో యూనివర్సిటీ కాలేజెస్లో హాస్టల్ ఉంటుంది కదా, సో హాస్టల్ ఫ్రీ ఉంటుంది. ఓన్లీ 3 యూనివర్సిటీసే మనకి యూనివర్సిటీ కాలేజెస్ అంటే హాస్టల్ని ఆఫర్ చేస్తున్నాయి. అది ఫస్ట్ వన్ ఓయూ క్యాంపస్, అండ్ నెక్స్ట్ వన్ కాకతీయ యూనివర్సిటీ, నెక్స్ట్ వన్ సారంగపూర్లో ఉండే యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, అది సబ్ క్యాంపస్ లాగా. సో తెలంగాణ యూనివర్సిటీకి సబ్ క్యాంపస్ లాగా సారంగపూర్లో ఉంది. సో ఈ 3 హాస్టల్ ఆఫర్ చేస్తున్నాయి. సో హాస్టల్ కూడా ఇక్కడ ఫ్రీ అన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఓన్లీ 4 ఉన్నాయి, అవి మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజెస్ వాళ్ళు హైదరాబాద్ రంగారెడ్డి లోకల్ వాళ్ళు ఓయూ పెట్టుకోవచ్చు. అంటే ఎక్కడ సైడ్ వాళ్ళైనా ఏ కాలేజెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మేము ఓయూ పరిధిలోనే వస్తాం, ఓయూ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చా అంటే అలా కాదు. సో మనం తెలంగాణలో ఉన్న ఏ కాలేజెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం లోకల్లోనే బీఎడ్ చేద్దాం, సో దగ్గరలో కాలేజ్ చూసుకుందాం అనుకుంటే సో ఎవరి లొకేషన్ దగ్గరలో వాళ్ళు పెట్టుకోవాలి. సో ఓయూ హైదరాబాద్ రంగారెడ్డి సైడ్ ఉంటాయి కదా, సో వాళ్ళు దగ్గరలో ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీ అంటే వరంగల్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అంటే అటు నల్గొండ, యాదాద్రి అటు దగ్గరలో ఉంటుంది. పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్ కిందికి వస్తుంది. సో శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో ఉంది. సో దగ్గర వాళ్ళు పెట్టుకోవచ్చు. సో ఏవైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా, మనకేం లిమిట్ లేదు. అండ్ వెబ్ ఆప్షన్స్లో ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలని అడుగుతారు కదా. సో ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. సో మినిమం 1 అంటే 1 కంటే ఎక్కువ ఎనఫ్, ఇన్ఫినిటీ మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు మీ కాలేజెస్లో. సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏవి ఇస్తారో వీటికి ఫస్ట్ నెంబర్ ఇస్తే మన ర్యాంక్ని బట్టి ఆ కాలేజ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్. సో శాతవాహన యూనివర్సిటీలో ఆఫర్ చేస్తురు ఫస్ట్ యూనివర్సిటీ కాలేజ్, ఇప్పుడు చేస్తలేరు. అండ్ అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కరీంనగర్ సైడ్లో. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సో ఉస్మానియా యూనివర్సిటీ కింద ఏ కాలేజెస్ వస్తాయో ఆ మొత్తం లిస్ట్ కనిపిస్తుంది. ఆ లిస్ట్ని మొత్తం అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. ఫస్ట్ కాలేజ్ ఏంటి అంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓయూ క్యాంపస్. సో ఇది ఓయూ క్యాంపస్లో ఉస్మానియా యూనివర్సిటీ. డిస్ట్రిక్ట్ వచ్చేసి హైదరాబాద్, అండ్ ఇది యూనివర్సిటీ కాలేజ్, హాస్టల్ కూడా ఉంటుంది. సో హాస్టల్కి ఫస్ట్ కొంత మనీ డిపాజిట్ చేయించుకుంటారు. సో అది కూడా మన స్కాలర్షిప్లో వస్తుంది. బట్ స్కాలర్షిప్ రాకముందు మనం కొంచెం కట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ట్యూషన్ ఫీ అని కనిపిస్తుంది కదా, 8,500. సో ఇది మనమే మొత్తం కట్టాలా, ఇది ఫస్ట్ ఇయర్ కా, సెకండ్ ఇయర్ కా, లేదంటే 2 years కలిపా అని అడుగుతారు కదా. సో ఇది ఫస్ట్ ఇయర్ ఫీ 8,500. ఒక్కొక్క కాలేజ్కి ఇప్పుడు ఈ కాలేజ్కి యూనివర్సిటీ ఆరాధన కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి 27,500 ఉంది. ఇప్పుడు మనం ఈ టోటల్ మనమే కట్టడమా, లేకుంటే ఫీ రీఎంబర్స్మెంట్ టోటల్ వస్తుందా అని అడుగుతారు కదా. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే ఓసీ అండ్ బీసీ అంటే ఇందులో సబ్ క్యాస్ట్ అందరికీ 13,000 వరకు స్కాలర్షిప్ వస్తుంది. 1,000 నుంచి 14,000 వరకు మధ్యలో వస్తుంది. సో ఇప్పుడు ఈ 4th ఆరాధన కాలేజ్కి 27,500 ఉంది కదా. సో మనం ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో 27,500 నుండి 13,000 మైనస్ చేస్తే ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత ట్యూషన్ ఫీ లాగా మనం కాలేజ్కి పే చేయాల్సి ఉంటుంది. కాలేజ్ అలాట్మెంట్ అయిన తర్వాతనే అలాట్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్పెషల్ ఫీ అని కాలేజ్ని బట్టి 3,000 to 4,000 మధ్యలో ఉంటుంది. అది కూడా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత కాలేజ్ అలాట్ అవుతుంది. అలాట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని మనకు ఆ కాలేజ్ ఇష్టమైతే సో ఆ కాలేజ్కి వెళ్ళి మనం అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుంటాం కదా. సో కన్ఫర్మేషన్ అప్పుడే ట్యూషన్ ఫీ పే చేయాలి. అండ్ స్పెషల్ ఫీ 3,000 నుండి 4,000 ఉంటుంది.
సో ఇక్కడ ఫస్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఉంది. నెక్స్ట్ మాసప్ ట్యాంక్ గవర్నమెంట్ కాలేజ్. సో నెక్స్ట్ నేను ఇది చూపించిన తర్వాత సో ఆల్ గవర్నమెంట్ కాలేజెస్, ఆల్ యూనివర్సిటీ కాలేజెస్ ఒక దగ్గర రాసిన. సో రాసింది చూపెడతా. సో మాసప్ ట్యాంక్ అనేది మీకు 500 బిలో ర్యాంక్ ఉంటే పక్కా అని చెప్పొచ్చు. సో ఓసీ బీసీ అయితే 500 బిలో ఉంటే మాసప్ ట్యాంక్ ఓయూ క్యాంపస్ ఖచ్చితంగా వస్తుంది. ఆర్ మీకు 1000 బిలో ఉండి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వస్తుందని చెప్పవచ్చు. సో 1000 బిలో ఉంటే ఛాన్సెస్ ఇస్ దేర్ గవర్నమెంట్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ కాలేజ్లలో వచ్చడానికి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ట్యూషన్ ఫీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో టోటల్ ఫ్రీ వాళ్ళకి. టోటల్ రీఎంబర్స్మెంట్ అని స్కాలర్షిప్ టోటల్ ఇస్తారు. జస్ట్ స్పెషల్ ఫీ 3000 ఉంటుంది కదా, సో అది పే చేయాల్సి ఉంటుంది. అండ్ 100 ట్యూషన్ ఫీ పేమెంట్ అని 100 పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాసప్ ట్యాంక్ ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లో 1000 బిలో ఉంటే బీసీ వాళ్ళకైనా వస్తుంది. సో నాకు 953 ర్యాంక్ ఉండే ఇందులో వచ్చింది. ఎయిడెడ్ అంటే గవర్నమెంట్ ఫ్యాకల్టీ ఉంటారు, ప్రైవేట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇద్దరు మేనేజ్మెంట్ ఉండి దీన్ని రన్ చేస్తూ ఉంటారు. సో ఇది ఓన్లీ గర్ల్స్ ఎలిజిబుల్. సో 21,500 ఉంది. సో మీకు 13,500 స్కాలర్షిప్ వస్తే దాన్ని దీనిలోంచి మైనస్ చేస్తే ఎంత ఫీ ఉంటే అంతే ఫీలో కట్టడం ఉంటుంది. అండ్ స్పెషల్ ఫీ 300. అంటే ఇట్లా లాస్ట్కి మొబైల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా కాలేజ్కి, ఏ కాలేజ్ దానికి ఇట్లా ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. మీకు ఏదైనా డౌట్ ఉండి సో ఈ కాలేజ్ ఎక్కడ ఉంటుంది అని, లేకుంటే మేము రోజు కాలేజ్కి రాము మాకు ఇస్తారా అని అంటారు కదా. సో ఈ నెంబర్స్కి కాల్ చేసి అడగచ్చు. సో ప్రైవేట్ కాలేజెస్లో మనం రోజు వెళ్ళకున్నా అటెండెన్స్ ఫీ ఉంటుంది కదా. సో అటెండెన్స్ ఫీ చేసి జస్ట్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్, రికార్డ్స్కి వెళ్తే అయిపోతుంది. సో అది మేము మాట్లాడుకున్నట్టు ఉంటుంది. కానీ యూనివర్సిటీ కాలేజెస్, మాసప్ ట్యాంక్ లాంటి గవర్నమెంట్ కాలేజెస్లో ఉండదు ఇలా అటెండెన్స్ ఫీ కట్టి వెళ్ళడం. అదంతా వాళ్ళు ఎక్కువ ఒప్పుకోరు. మేబీ ఒప్పుకోవచ్చు అని ప్రైవేట్ కాలేజ్లో అయితే ఒప్పుకుంటారు. అలా అటెండెన్స్ ఫీ కట్టి వెళ్ళకుండా ఉండి ఇట్లా ఒప్పుకుంటారు. నెక్స్ట్ ఇవన్నీ కాలేజెస్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజెస్. అన్ఎయిడెడ్ అంటే ప్రైవేట్ కాలేజెస్. సో ఇక్కడ ఎస్టీ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరోజినీ దేవి రోడ్, ఇది ఓన్లీ ఉమెన్స్ కాలేజ్. ఎయిడెడ్ అంటే సో ఇది కూడా వాళ్ళే రన్ చేస్తారు. సో ఇండిపెండెంట్గా ఏమంటారు ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ కానీ లేకుంటే బీసీ డెవలప్మెంట్ కానీ ఇలా కొంచెం డెవలప్మెంట్ కోసం అని కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తారు కదా. సో అది ఎయిడెడ్, కొన్ని ఫండ్స్ కలెక్ట్ చేసుకొని కాలేజెస్ నడిపిస్తూ ఉంటారు. అన్ఎయిడెడ్ అంటే ప్రైవేట్ కాలేజెస్. సో నెక్స్ట్ ఈ కాకతీయ యూనివర్సిటీ కాలేజెస్ ఏవో చూద్దాం. సో ఇది డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఆర్ మీరు అఫీషియల్ లింక్తో మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎన్ని కాలేజెస్ ఉన్నాయని ఇక్కడ టోటల్గా కనిపిస్తాయి. సో మీరు వరంగల్ దగ్గరలో కాలేజెస్లో చేయాలనుకుంటే సో ఈ కాలేజెస్ అన్ని చెక్ చేయండి. సో నెక్స్ట్ టుమారో నేను కరీంనగర్కి సంబంధించిన కాలేజెస్ ఏవి, వాటి అడ్రస్ ఏంటి, ఫీ ఏంటి, సో మనం డైలీ వెళ్ళకుండా ఉంటే ఏం కాదా అని రేపటి వీడియోలో చూద్దాం. సో ఇప్పుడైతే వరంగల్కి సంబంధించింది. సో గవర్నమెంట్ కాలేజ్ ఒకటి ఇక్కడ ఉంది. సో లష్కర్ బజార్ హన్మకొండ దగ్గర ఉంటుందంట గవర్నమెంట్ కాలేజ్. సో దీనికి జస్ట్ 3675 ఉంది. సో మొత్తం మనకి బీసీ వాళ్ళకి 13,500 వస్తుంది కదా. సో మొత్తం ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఉంది కదా. సో దానికి కాల్ చేసి మీరు అడగచ్చు. నెక్స్ట్ యూనివర్సిటీకి చూద్దాం. నెక్స్ట్ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది కదా. సో ఈ యూనివర్సిటీ కింద ఏ కాలేజెస్ ఉన్నాయని అంటే సో ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది, డైట్ క్యాంపస్ అంటారు కదా. సో నల్గొండ యాదాద్రి అటు లొకేషన్లో చేయాలనుకుంటే ఈ కాలేజెస్ పెట్టుకోవచ్చు. సో బీఎడ్ ఎవరైనా కొంచెం లోకల్లో చేయాలి అనుకుంటారు కదా. సో నెక్స్ట్ పాలమూరు యూనివర్సిటీ. సో పాలమూరు యూనివర్సిటీ కింద ఏ కాలేజెస్ వస్తాయని అంటే గవర్నమెంట్ కాలేజ్ ఒకటి ఉంది మహబూబ్ నగర్. సో మహబూబ్ నగర్ లోకల్ వాళ్ళు ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ కాలేజ్ ఉంది. ట్యూషన్ ఫీ జస్ట్ 2890 ఓన్లీ, స్పెషల్ ఫీ కూడా ఏం లేదు. సో మీకు మహబూబ్ నగర్ దగ్గర ఉంటే ఇందులో చేయొచ్చు. మెట్టుగూడ అంటారు కదా. సో మెట్టుగూడ మహబూబ్ నగర్ అక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో బీఎడ్ ఎక్కువ ప్రైవేట్ కాలేజెస్లోనే ఉంటుంది. ఎందుకనంటే ఫీ టైంలో మాత్రం డూ ఆర్ డై అంతే. ఎవ్వరు కన్విన్స్ కారు, కడితే కట్టు లేదంటే మానే అంటారు. సో ఏ కాలేజ్ అయినా అంతే ఉంటుంది. శాతవాహన యూనివర్సిటీలో ఒక్క గవర్నమెంట్ కాలేజ్ లేదు, యూనివర్సిటీ కాలేజ్ కూడా తీసేసారు. సో అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో రేపటి వీడియోలో ఈ కాలేజెస్ మొత్తం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. అలెగ్జాండర్ బీఎడ్ కాలేజ్, అపూర్వ కాలేజ్ అన్ని ప్రైవేటే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన ఫీజు నెంబర్స్ అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీ. సో తెలంగాణ యూనివర్సిటీలో చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి. సో యూనివర్సిటీ కాలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది. జస్ట్ ఓన్లీ 11-12 ఉన్నట్టున్నాయి. సో ఇది సబ్ క్యాంపస్ లాగా తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో బీఎడ్కి హాస్టల్ ఉండదు. యూనివర్సిటీ సారంగపూర్లో సబ్ క్యాంపస్ లాగా ఉంది. సో ఇది కో ఎడ్యుకేషనే. సీట్స్ ఇంటేక్ 100 ఉన్నాయి. ట్యూషన్ ఫీ 13,500 అంటే మనకు వచ్చే రీఎంబర్స్మెంట్తో క్లోజ్ అయిపోతుంది.
సో ఇవి వచ్చేసి తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ కాలేజెస్ బీఎడ్ ఆఫర్ చేసేవి. ఓయూ క్యాంపస్ అండ్ కేయూ క్యాంపస్ అండ్ ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీలో సబ్ క్యాంపస్ లాగా సారంగపూర్లో ఉంది కదా, సో ఇది. సో ఓయూ క్యాంపస్లో హాస్టల్ ఆఫర్ చేస్తారు. ఫీ వచ్చేసి 8,500. కేయూ కాకతీయ యూనివర్సిటీలో కూడా మీ యూనివర్సిటీ కాలేజెస్ ఓన్లీ ఈ 3 కాలేజే మనకు ఫ్రీ హాస్టల్ ప్రొవైడ్ చేస్తాయి. గవర్నమెంట్ కాలేజ్లో ప్రైవేట్ కాలేజ్లో ఎక్కడ హాస్టల్ ఉండదు, జస్ట్ ఓన్లీ ఈ 3 కాలేజెస్లోనే ఉంటుంది. అండ్ కేయూలో ఫీ ఎంత అంటే 28,780. నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ ఓన్లీ 4 ఉన్నాయి. ఇక్కడ మాసప్ ట్యాంక్లో ఉంటుంది కదా, సో అది ఒకటి. అండ్ నెక్స్ట్ లష్కర్ బజార్, సో వరంగల్లో ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ డైట్ క్యాంపస్ అంటారు కదా, సో ఈ డైట్ క్యాంపస్ నల్గొండలో ఉంటుంది. నెక్స్ట్ ఒకటి మెట్టు కూడా మహబూబ్ నగర్లో ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఫీజు, ట్యూషన్ ఫీలు ఇవన్నీ. సో మెథడ్ 1గా ఏ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, మెథడ్ 2గా ఏ సబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే, సో మీరు మెథడ్ 1 ఫిజికల్ సైన్స్కి ఎగ్జామ్ రాసినట్లయితే మెథడ్ 2 అనేది మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు తీసుకోవచ్చు. అండ్ ఈ మ్యాథ్స్ అనేది మీకు డిగ్రీలో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండాలి. సో ఫిజికల్ సైన్స్ మెథడ్ 1గా చాలా రేర్గా ఉంటుంది, సో మెథడ్ 2గా కూడా ఉంటుంది, బట్ మెథడ్ 1గా ఫిజికల్ సైన్స్ చాలా రేర్గా ఉంటుంది. సో డిఫరెంట్ సబ్జెక్ట్ కదా. సో క్యాజువల్గా జనరల్ సబ్జెక్ట్స్ ఏమంటే అన్ని కాలేజెస్లో కనిపించేవి ఫస్ట్ మెథడ్ మ్యాథ్స్ ఆర్ బయాలజికల్ సైన్స్ ఆర్ సోషల్ సైన్స్ అట్లా కనిపిస్తుంటాయి. సో మ్యాథ్స్ మనం సెకండ్ మెథడ్గా తీసుకోవాలనుకుంటే మీకు డిగ్రీలో మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. సో మాకు ఇంటర్లో మ్యాథ్స్ ఉంది కానీ డిగ్రీలో లేదు అంటే సో మ్యాథ్స్ మీరు సెకండ్ మెథడ్గా తీసుకోరాదు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సో ఈ 3 వీటిలలో తీసుకోవచ్చు. సో తెలుగు అయినా, ఇంగ్లీష్ అంటే కామన్గా డిగ్రీలో ఉంటుంది. సో మీరు తెలుగు అయితే మనం సంస్కృత్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, సో అందువలన మీకు డిగ్రీలో తెలుగు సబ్జెక్ట్ ఉంటే ఒకవేళ మీరు తెలుగు తీసుకోవాలనుకుంటే తెలుగు తీసుకోవచ్చు. సో డిగ్రీలో ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ని మనం మెథడ్ 2గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ మెథడ్స్ మీకు కాలేజ్కి వెళ్ళిన తర్వాతనే, కాలేజ్ ఎలౌట్ అయిన తర్వాత, కాలేజ్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాతనే మెథడ్ 2 సెలెక్ట్ చేసుకోమని ఒక లిస్ట్ ఇచ్చి సో మెథడ్ రాయమంటారు. సో అంతా ఏమంటారు జల్దిన డిసైడ్ చేసుకోకండి, సో మంచిగా ఆలోచించుకోండి. సో ఫస్ట్ మెథడ్గా మనకి మ్యాథ్స్, సో ఎంపీసీఎస్ ఆర్ ఎంఎస్టీసీఎస్, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, సిఎస్ ఉండే ఒక గ్రూప్ ఉంటుంది కదా. సో మీరు ఏ గ్రూప్ అయినా సరే మ్యాథ్స్ ఫస్ట్ సబ్జెక్ట్గా, సో డిగ్రీలో మీకు వన్ ఆఫ్ ద మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉండి మీరు ఎగ్జామ్ మ్యాథ్స్లో రాసినట్లయితే సెకండ్ మెథడ్గా ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. సో ఎంపీసీఎస్లో ఫిజిక్స్ ఉంటుంది కదా, సో మీరు ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. ఎంఎస్టీసీఎస్లో ఫిజికల్ సైన్స్ ఉండదు, సో డిగ్రీలో సబ్జెక్ట్, సో వాళ్ళు ఫిజికల్ సైన్స్ తీసుకోరాదు. సెకండ్ మెథడ్గా తెలుగు, ఇంగ్లీష్ ఆర్ హిందీ ఈ 4లో ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇది మీకు డిగ్రీలో ఉందో లేదో చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సో అది మీ ఇష్టం. సో మెథడ్ 1 బయాలజికల్ సైన్స్ తీసుకున్నట్లయితే ఫిజికల్ సైన్స్ ఆర్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు తీసుకోవచ్చు. సో బీజెడ్సీ వాళ్ళు బయాలజికల్ సైన్స్ ఉంటారు కదా, సో ఇది తీసుకోవచ్చు. సో ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్ గ్రూప్స్ వాళ్ళు ఫిజికల్ సైన్స్గా మీకు డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఉంటే ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. మెథడ్ 1 సోషల్ సైన్స్ వాళ్ళు ఇంగ్లీష్ ఆర్ హిందీ, తెలుగు ఈ 3 వీటిలలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.